అవి కారణాలు. గురుగారు అలాగే పిల్లల జాతకాలు చూపిస్తూ ఉంటారు అమ్మ వాళ్ళు ఆతృతగా, అంటే ఏమవుతుంది ఏం జరుగుతుంది అని చెప్పేసి. చాలా మంది అపోహలు ఏమున్నాయంటే గురుగారు, చిన్న పిల్లలకు జాతకాలు చూపించకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. ఎందుకు అంటారు అలా? అది అపోహ మాత్రమే. నా దగ్గర వచ్చిన వాళ్ళని పొరిటి మైల అయిపోయిన తర్వాత వాళ్ళ జాతకాలు రాసిస్తాను. వాళ్ళు చూడకూడదని అంటే, ఇప్పుడు తల్లికో తండ్రికో గండం ఉందని అంటే దానికి పరిహారం చేసుకోవాలంటే వాళ్ళకి తెలియాలి కదా. కొంత వయసు వచ్చేదంటే మీరు అనుకునేది ఏ వయసు దాకా జాతకాలు రాయించకూడదని వాళ్ళు అంటున్నారు. మీరు చెప్పండి. చిన్న పిల్లలు అంటే 10-15 వరకు. 10-15 వరకు కాదు, అసలు చిన్నప్పుడే అసలు వాళ్ళ జాతకం చూసి జాతకంలో వాళ్ళకి యాక్సిడెంట్లు అవుతాయా, సర్జరీస్ అవుతాయా, విషపు జంతువు కాటుక, అంటే కేవలం పామే కాదు, పిచ్చి కుక్క, పిచ్చి కోతి అలాంటివి కరిచినా, ఇంకేదైనా జంతువు కరిచినా కూడా వాళ్ళు ఇంకో 4 రోజుల్లో మరణించే జంతువు ఉండేటట్లయితే అవి కూడా జాతకం చూస్తే కనపడతాయి. ఇవి కాకుండా వేరే ఏమైనా సమస్యలు ఉన్నాయా, వాళ్ళు తెలివితేటలు ఎలాగున్నాయి, వాళ్ళ వృత్తి సంపాదన ఎలాగుంటాయి, వాళ్ళు ఏం చదువుకుంటారు, ఒకవేళ తెలివితేటలు ఉన్నా కూడా వాళ్ళు ఏ కారణాలలో చదవకుండా మానేస్తారు అనేది జాతకం పరిశీలిస్తే కనబడుతూ ఉంటుంది. వాళ్ళు బుధుడు గురువుతో ఉండేటట్లయితే, లేకపోతే బుధుడు కన్య రాశిలో ఉండి ఉచ్చస్థితిలో ఉన్న, సూర్య బుధ కలిసి ఒక చోట ఉండి సింహరాశిలో గురువు ఉండి వాళ్ళకి బుధాదిత్య యోగం, లేకపోతే మేషరాశిలో సూర్య బుధ ఉండి బుధాదిత్య యోగం ఉండి అక్కడ సూర్యుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, బుధుడు కన్యారాశిలో ఉచ్చస్థితిలో ఉన్న వాళ్ళు మహామేధావులు అయి ఉంటారు. బుధాదిత్య యోగం ఉన్న ప్రతి చోట వాళ్ళు మహామేధావులు అవుతారు. అలాంటి మేధావులు కూడా సరిగ్గా చదవకపోవడం, వాళ్ళ తెలివితేటలను ఉపయోగించుకోకపోవడం, భగవంతుడు ఇచ్చిన అపారమైన తెలివితేటలు ఉపయోగించుకోకపోవడం జరుగుతూ ఉంటుంది. ఏ కారణం వల్ల అవుతుంది? అదంతా అయిపోయి వాళ్ళ టైం అంతా పోగొట్టుకున్న తర్వాత, ఆకులు గాలిన తర్వాత చేతులు పట్టుకునే ఉపయోగం లేదన్నట్లుగా వాళ్ళు ముందే జాతకాలు చూపెట్టుకునేటట్లయితే వాళ్ళు డాక్టర్ అవుతారా, ఇంజనీర్ అవుతారా, వాళ్ళ చదువు వాళ్ళకి తెలివితేటలుండి కూడా వాళ్ళకి ఏమైనా అవరోధాలు కలుగుతున్నాయా, ఏమైనా దెబ్బతింటారా అని అంటే, బుధుడిని శని దెబ్బతీసినప్పుడు వాళ్ళకి బద్ధకం, జాతకంలో కనుక శని దెబ్బతీస్తూ ఉంటే వాళ్ళకి బద్ధకం, నిర్లక్ష్యం, వేరే వ్యాపకాల మీద ధ్యాస పోయి ఉదాసీనత కలిగి వాళ్ళు సరిగా చదువుకోకపోవడం జరుగుతుంది. రాహు కనుక ఉండేటట్లయితే పనికిమాలిన చదువు చదవచ్చు, జీవితంలో ఉపయోగించుకోలేని చదువు చదవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, వాళ్ళకి చదవాలంటే అస్సలు ఎంత మాత్రం ఇష్టం ఉండదు, చదవాలంటే ఏడుపు వస్తూ ఉంటుంది. అలాగే కేతు వచ్చేటట్లయితే వాళ్ళకి చివరిలో ఏదో ఒక అవాంతరాలు వస్తూ ఉంటాయి. ఆ అవాంతరాల వలన వాళ్ళు సరిగ్గా ఉత్తీర్ణులు కాకపోవడం జరుగుతుంటే, సరైన మార్కులు రాకపోవడం జరుగుతుంది, లేకపోతే ఫెయిల్ కావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఈ విద్యను సంపాదించడంలో వాళ్ళకి ఇబ్బందులు ఏర్పడి వాళ్ళు ఫెయిల్ కావడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ముందే జాతకం చూసుకునేటట్లయితే తెలుస్తుంది. అందుకోసమని చిన్నప్పుడే జాతకం చూపెట్టుకొని నేను అలాగే రాసిస్తూ ఉంటాను. ఎవరైనా అడిగితే వాళ్ళకి చెబుతూ ఉంటాను. అలాగే గురువుగారు